శివయ్య ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ మనకి కంచి కామాక్షమ్మ దీవెనలు ఎల్లవేళలా ఉండాలని అమ్మవారి కృపా కటాక్షాలు మనందరిపైన ఉండి అమ్మ దీవెనలు మనకు అందించాలని కోరుకుంటూ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవి గురించి తెలుసుకుందామండి. కోరిన కోరికలు తీర్చే కంచి కామాక్షి అమ్మవారు తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉన్న అమ్మవారు కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థానం శక్తిపీఠంగా చెప్తారు. ఇక్కడ కా అంటే సరస్వతి రూపమని, మా అంటే లక్ష్మీ రూపం, అక్షి అంటే కన్నులు అని అర్థం. దీనికి పూర్తి అర్థం కంచిలో ఉన్న అమ్మవారు సరస్వతిగా, లక్ష్మిగా, రెండు కన్నులుగా నివసిస్తున్న అమ్మవారని ప్రతీతి. కామాక్షి దేవి అనుగ్రహాన్ని పొందాలంటే లలితా సహస్రనామం జపం చేసుకోవటం అనువైన మార్గం. దేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజలు చేసేదని, అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబనది రూపంలో వచ్చాడట దేవిని పరీక్షించేందుకు. అలలు ఉద్ధృతిని పెంచగా కామాక్షి అమ్మవారు రెండు చేతులతో విగ్రహాన్ని ఉంచుకొని అలల నుండి శివయ్యని కాపాడిందని ఇక్కడి స్థల పురాణం. కంచి కామాక్షమ్మ సూది మనపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుని పూజించగా శివయ్య సంతసించి అమ్మవారికి ఎదుట ప్రత్యక్షమై వివాహం మాడినట్లు ప్రతీతి. కామాక్షి దేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి, శ్రీబిలహాసం, శ్రీచక్రం అనే 3 రూపాలలో దర్శనమిస్తారు. ఆలయంలో అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లుగా ఉంటుంది. అమ్మవారు దేవి తన చేతులతో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరుకు గడలతో దర్శనమిస్తుంది అమ్మవారు మనకు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో బలి కోరుతూ ఉండడంతో ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రతను తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని మనకు తెలిసిన విషయమే. ఇక్కడ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి. అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్ళవద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా కామాక్షి అమ్మవారు ప్రాంగణంలోనే ఉన్న ఆయన అనుమతి తీసుకొని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుండి బయటకు వస్తుందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది. ఇక్కడ ప్రతిరోజు ప్రాంతకాలంలో శ్రీ కామాక్షిదేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షిణంగా ఆలయంలోకి తీసుకువస్తారు. ఆ తర్వాత అమ్మవారి ఎదురుగా గోపూజ చేస్తారు. అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతిస్తారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారిని విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. కామాక్షి దేవి ఇక్కడ 5 రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో 4 గోడలను 4 వేదాలుగా 24 స్తంభాలను గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు.
తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో 4 రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు. అమ్మవారికి పౌర్ణమి రోజున నవార్చన పూజ, ప్రతి బుధవారము చందన కాపు పూజ, చందన అలంకారము, రోజు 3 సార్లు అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమార్చన, దేవి కుంకుమార్చన జరిపిస్తారు. అమ్మవారిని అలంకారం కూడా చేస్తారు. నవరాత్రుల్లో 3 విభాగాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు. మొదటి 3 రోజులు దుర్గాదేవిని, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిని, చివరి 3 రోజులు సరస్వతీదేవిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తారు. ఆ సమయంలో బాలికా పూజ, సుహాసిని పూజలు విశేషంగా జరుగుతాయి. వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారు. దేవీ నవరాత్రుల్లో ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయవంతమవుతుందని భక్తుల నమ్మకం. కంచి కామాక్షి అమ్మవారి దర్శనం సకల శుభదాయకం. కంచి కామాక్షి అమ్మ దర్శన భాగ్యం అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. కంచి అమ్మవారు కన్నుల చేతనే అందరి కోరికలు తీర్చేస్తుంది. అమ్మ కంటి చూపుతో చాలు మనం ఎట్లాంటి కోరికలైనా కానీ నెరవేరుతాయి. ఎంత జటిలమైన కోరికలైనా అమ్మ లక్ష్మీ కటాక్షం చేతనో సరస్వతి కటాక్షం చేతనైతేనేమి ఎట్లాంటి కోరికలైనా అమ్మ తీర్చేస్తుంది. అమ్మవారికి ఎడమవైపు లక్ష్మీదేవి, కుడివైపు సరస్వతీదేవి వింజారమ్మరలు వీస్తూ ఉంటారు. కామాక్షి అమ్మవారు మోక్షపురాలలో దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో 7 మోక్షపురాలు ఉంటే 8వది దక్షిణ భారతదేశంలో ఉండే కంచి కామాక్షి అమ్మవారి పీఠంగా చెప్తారు. వరదరాజల స్వామి వారు మనకి దర్శనమిస్తారు. ఇక్కడ విష్ణు స్వరూపంగా 1000కి పైన ఆలయాలని ఉన్నాయని చెప్తారండి.